ఈసారి మహిళా సారథి మోడీ షా న్యూ స్ట్రాటజీ. హ్యాట్రిక్ విక్టరీతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ప్రత్యర్థులకందని వ్యూహాలతో అన్ని రాష్ట్రాల్లోనూ బలోపేతమవుతోంది. మరి అలాంటి కాషాయ పార్టీకి కాబోయే బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డా తర్వాత జాతీయ అధ్యక్షుడిగా ఎవరు వస్తారని అటు పార్టీతో పాటు ఇటు దేశ రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే జూలై 2వ వారంలో బిగ్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక పూర్తవడం, జాతీయ అధ్యక్ష ఎన్నికకు అవసరమైన కోరం ఉండటంతో భారతీయ జనతా పార్టీ చీఫ్ ఆన్ ది వే అన్న టాక్ ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ముందు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి. అయితే ఇప్పటి వరకు 28 రాష్ట్రాల్లో విజయవంతంగా అంతర్గత సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో ఇంటర్నల్ ఎలక్షన్ ఈ వారం 10 రోజుల్లో పూర్తవుతుంది. ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈసారి పార్టీ పెద్ద మార్పు వైపు పయనిస్తోంది. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఒక మహిళకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పార్టీ మంచి పనితీరును కనబరిచింది. ఈ కారణంగా ఒక మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మహిళలను ఆకర్షించడానికి ఒక మహిళను పార్టీ అధ్యక్షురాలుగా చేయవచ్చని సమాచారం. నిజానికి ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 2023లో ముగిసింది. కానీ పార్టీ అతనికి జూన్ 2024 వరకు మరిన్ని బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు కొత్త పేరును త్వరలో ప్రకటించవచ్చు. తదుపరి పార్టీ అధ్యక్షురాలు మహిళ కావచ్చు. దీనికి 3 పేర్లు ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ కేంద్ర మంత్రి డి పురంధేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్లో ఎవరైనా ఒకరు భారతీయ జనతా పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీలో బలమైన పట్టును ఏర్పరచుకున్నారు. ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె దక్షిణ భారతదేశం నుండి రావడం బీజేపీ మరింత విస్తరణకు మార్గం సుగమమవుతోందని భావిస్తున్నారు. వానతి తమిళనాడులోని కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. డి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజకీయంగా చాలా అనుభవజ్ఞురాలైన నాయకురాలు. గతంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె ఆపరేషన్ సింధూర్ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ పురంధేశ్వరిని చాలా విశ్వసిస్తోంది. అందువల్ల ఆమె పేరును కూడా ఆమోదించవచ్చునని తెలుస్తోంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికలు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం రాబోయే ఎన్నికలను పరిగణలోనికి తీసుకోనున్నారు. పలువురు కేంద్ర మంత్రుల పేర్లు సైతం చర్చకు రావడంతో కేంద్ర కేబినెట్లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ 5 దేశాల పర్యటనకు వెళ్ళొచ్చాక జూలై 2వ వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఎవరా లక్కీ మ్యాన్ అన్నది తేలాలంటే ఓ వారం 10 రోజులు ఆగాల్సిందే.